వందల మంది పోలీసులు పహారా ఉండే ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలోకి కారు దూసుకురావడం సంచలనం రేపింది. కారులో వచ్చిన సరబ్జిత్ స్పీకర్ కారుపై సిరా చల్లడం, స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకే పెట్టడం సెక్యూరిటీ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. పోలీసులు సరబ్జిత్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం బయటపడింది. సిఆర్పీఎఫ్ బలగాల సెక్యూరిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టి లోపలికి ప్రవేశించాడు సరబ్జిత్ సింగ్ అనే వ్యక్తి. స్పీకర్ కారుపై అతడు ఇంకు జల్లాడు. అంతేకాకుండా స్పీకర్ విజయేందర్ గుప్తా కార్యాలయం ముందు పూల బొకే పెట్టి తాపీగా అదే కారులో వెళ్లిపోయాడు. చేతిలో పూల బొకే, నల్ల బ్యాగ్ తో నడుచుకుంటూ స్పీకర్ కార్యాలయం వైపు సరబ్జిత్ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. అసెంబ్లీ గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి సరబ్జిత్ లోపలికి దూసుకొచ్చిన సమయంలో స్పీకర్ విజయేందర్ గుప్తా తన కార్యాలయంలోనే ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలో కారుతో హల్చల్ చేసిన సరబ్జిత్ సింగ్ ను రూప్నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో కారు రిజిస్ట్రేషన్ నంబర్ను గుర్తించారు. సరబ్జిత్ సింగ్ ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. కేవలం 6 నిమిషాల్లో తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. ఎవరికీ హాని జరగలేదు. కానీ వీవీఐపీలపై దాడి జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. సరబ్జిత్ స్పీకర్ కార్యాలయం ముందు పెట్టిన పూల బొకేలో బాంబు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఎవరికీ రక్షణ లేదని ఈ ఘటన నిరూపించిందని విమర్శించింది. అసెంబ్లీ గేటు దగ్గర విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి స్పీకర్ కార్యాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించింది. మరోవైపు నిందితుడు సరబ్జిత్ స్వస్థలం యూపీలోని ఫిలిభిత్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సరబ్జిత్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. दिल्ली जो असेंबली है वहाँ पे एक सिक्योरिटी ब्रीच हुआ है और उसकी जब डिटेल जैसे गाड़ी का डिटेल और जो व्यक्ति उसमें था वो पता करने पे वो पीलीभीत की गाड़ी रजिस्ट्रेशन और वो व्यक्ति का होना प्रकाश में आया है. नाम है वो सरबजीत सिंह है और ये पूरनपुर जो हमारे यहाँ का थाना है वहाँ का निवासी है. గత కొంతకాలంగా ఢిల్లీ అసెంబ్లీకి తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. స్పెషల్ సిపి నేతృత్వంలో కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేయబోతుంది.